హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఆసమ్. వీడియోకి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మేము అప్లోడ్ చేసే ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, ఎందుకంటే వీడియో బూస్ట్ అవుతుంది అండ్ మా ఛానల్కి కూడా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఇవాళ మనం ఎంతో డెలీషియస్గా ఉండే స్వీట్ కార్న్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. స్వీట్ కార్న్ కర్రీకి కావలసిన పదార్థాలు: కార్న్ 1 కప్, మీడియం సైజ్ టొమాటోలు 4, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, టొమాటో ప్యూరీ 1/2 కప్, ఆనియన్స్ ప్యూరీ 1/2 కప్, జీడిపప్పు పేస్ట్ 3 స్పూన్స్, సాల్ట్ రుచికి సరిపడా, కారం 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 స్పూన్, ఫ్రెష్ క్రీమ్ మరియు కొత్తిమీర. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టండి. కడాయి హీట్ అయ్యాక 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తరువాత జింజర్ గార్లిక్ పేస్ట్ మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఉండండి. తరువాత టొమాటో ముక్కలు మరియు టొమాటో ప్యూరీ వేసి 1 నిమిషం పాటు బాగా కలపండి. కలిపాక అందులో పచ్చిమిర్చి కూడా వేసి మరో 2 నిమిషాలు బాగా కలిపి మూత పెట్టండి. ఇప్పుడు మూత తీసి అందులో జీడిపప్పు పేస్ట్ మరియు స్వీట్ కార్న్ వేసి బాగా కలిపి 3 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలపండి. ఇప్పుడు అందులో సాల్ట్, కారం మరియు గరం మసాలా పొడిని వేసి బాగా కలుపుకోండి. ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ మరియు కొత్తిమీర వేసి కర్రీని మరోసారి బాగా కలపండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.